ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారారా? ఒకరేమో మంత్రి పదవి కావాలని డిమాండ్ చేస్తున్నారు, మరొకరు మాత్రం సీఎంతో మీటింగ్ కు అస్సలు రావడం లేదు, తన నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవడం లేదు. ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేల తీరుపై కాంగ్రెస్ లో చర్చ జరుగుతోందా? మరోవైపు గతంలో సీఎంను పదే పదే టార్గెట్ చేసిన ఈ ఇద్దరు నేతలు మాత్రం సీఎంగా ఈగవాలినా ఊరుకునేది లేదని అంటున్నారు. మరోవైపు గతంలో సీఎంను పదే పదే టార్గెట్ చేసిన ఈ ఇద్దరు నేతలు మాత్రం సీఎంపై ఈగవాలినా ఊరుకునేది లేదని అంటున్నారు. ఇంతకీ ఎవరా లీడర్లు, ఏంటా కథ? తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చామని కొందరు నేతలు సంతృప్తిగా ఉంటే, మరికొందరు నేతలు మాత్రం తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. పార్టీలో తమకు పదవులు దక్కడం లేదని పార్టీ హైకమాండ్ను ధిక్కరిస్తున్నారు. అయితే పార్టీపై కొందరు నేతలు తిరుగుబాటు చేస్తున్న క్రమశిక్షణ కమిటీ కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో ఆ నేతలు మరింత రెచ్చిపోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు చుక్కలు చూపిస్తున్నారు. ఇందులో ఒకరు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాగా, మరొకరు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు హైకమాండ్కు తలనొప్పిగా మారారనే చర్చ జరుగుతోంది. కొద్ది రోజులుగా మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తిలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. తనకు మంత్రి పదవి రాకపోవడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని బలంగా నమ్ముతున్నారు. అందుకే పదే పదే సీఎంను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని, తన పనితీరును గుర్తించి పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఒకే పార్టీలో ఇద్దరు సమర్థులు ఉంటే వారికి మంత్రి పదవులు ఇస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి సీఎంను ఓ రేంజ్లో టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నా క్రమశిక్షణ కమిటీ ఎందుకు పట్టించుకోవడం లేదని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. పార్టీకి, ప్రభుత్వానికి రాజగోపాల్ రెడ్డి తీరుతో డ్యామేజ్ జరుగుతుందని, ఇలాగే వదిలేస్తే మరింత నష్టం ఖాయమని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి విషయంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కూడా చర్యలకు వెనకాడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే రాజగోపాల్ రెడ్డి వ్యవహార తీరు ఇప్పుడు సీఎంను పరేషాన్ చేస్తోంది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గతంలో రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో పాదయాత్రను అడ్డుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆయన సీఎంను కలిసేందుకు ఆసక్తి చూపడం లేదు. మాటలతో కాకపోయినా చేతలతో సీఎంకే చేయాల్సినంత డ్యామేజ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సమావేశం నిర్వహిస్తే మంత్రులు, ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. కానీ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం సీఎం మీటింగ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దాంతో అధికార పార్టీకి దొంతి కూడా పెద్ద తలనొప్పిగా మారిపోయారని ప్రచారం సాగుతోంది. అయితే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వ్యవహారం మాత్రం సొంత పార్టీ నేతలకు కూడా అంతు చిక్కడం లేదని, ఆయన తీరుతో నర్సంపేట నియోజకవర్గానికి కూడా తీరని అన్యాయం జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. మరో చర్చ జరుగుతోంది. గతంలో చోటు చేసుకున్న పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. గతంలో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండగా కొందరు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. కొత్తగా పార్టీలో చేరిన రేవంత్ కు పార్టీ పగ్గాలు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. అంతేకాదు అప్పట్లో టీపీసీసీ చీఫ్ కు అడుగడుగున అడ్డంకులు సృష్టించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో మొత్తం సీన్ మారిపోయింది. గతంలో రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి లాంటి లీడర్లు ఇప్పుడు గప్చుప్ అయ్యారు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తుతున్నారు. రేవంత్ రెడ్డి కేవలం 5 ఏళ్లే కాదు, మరో 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని మంత్రి వెంకటరెడ్డి అంటున్నారు. అటు జగ్గారెడ్డి కూడా ముఖ్యమంత్రిపై ఈగ వాలినా ఊరుకునేది లేదని అంటున్నారు. గతంలో సీఎం
రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన నేతలు ఇప్పుడు ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు మాత్రం సీఎంతో తాడో పేడో తేల్చుకుంటామని అంటున్నారు. ఇందులో దొంతి మాధవరెడ్డి సీఎంను బహిరంగంగా విమర్శించడం లేదు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం హైకమాండ్కే సవాల్ విసురుతున్నారు. అయితే త్వరలోనే రాజగోపాల్ రెడ్డి విషయంలో హైకమాండ్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.